క్షుద్ర ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మా సంఘాల్లో, మా ప్రాంతాల్లో నీ పరిశుద్ధ వర్షమును కుమ్మరించండి. అనేకులు రక్షణ పొంది నీ సత్యమును తెలుసుకునే గొప్ప కార్యములు చేయించబట్టుకు సహాయము చేయండి. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నాయన, నీ యొక్క వాగ్దానాలు బట్టి తండ్రి నాయన ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రభువా, నీ సన్నిధి కాంతిని మాపై, విన్ని వారిపై, నిన్ను అనుసరించే వారిపై వెలిగింపజేయమని ప్రభువా మమ్మల్ని నిలబెట్టమని, దేవా పాటలందు ప్రార్థనయందు మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుస్సు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోగుచున్నవి, నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయుని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితే, నా పరుగులో నేనలసితే, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుస్సు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము కీర్తన 90:12 వచనము. ఈ కీర్తనలో ప్రసిద్ధిగాంచిన ఈ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. మేము మా దినములను లెక్కించినట్లు మాకు బోధించుము, తద్వారా మేము జ్ఞాన హృదయాన్ని పొందుదుము. దీని యొక్క అర్థము, జీవితం చాలా స్వల్పమైంది మరియు విలువైంది. కాబట్టి ప్రతి దినాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. అలాగే బైబిల్లోని కొన్ని రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, దాన్ని కూడా ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 47:9, యోబు గ్రంథము 14:1-5, ప్రసంగి 12:1-7. ఈ వచనాలు మానవ జీవితపు నశ్వరత్వం మరియు దేవుని వైపు మరణాంతర జీవితం గురించి మాట్లాడుతాయి. స్వల్పమైన మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నాము? ఇంతలో కనిపించే అంతలో మాయమయ్యే ఎండిన గడ్డి వలె ఉంటున్నాం. మన జీవితాల్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి? ద్వితీయోపదేశ కాండము 32:29లో, వారు జ్ఞానం కలిగి ఉండిన ఎడల దీనిని గ్రహించి తన మరణాంతర దశను తొలగించుకొందురు. ఇది జీవితపు చివరి ఘటంపై దృష్టికి కేంద్రీకరించే ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
అంటే జీవితంలో మరణము, లాస్ట్ గడియలు, ఈ ఈ విషయంపై ఇది మనకి తెలియజేస్తుంది. మన జీవితం ఎంత స్వల్పమైందో మీరు అందరూ తెలుసుకోవాలి. మన జీవితం ఎంతో తాత్కాలికమైందో తెలియజేస్తుంది. ప్రతి క్షణాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి గుర్తు చేస్తాయి. మనకి ఇంకేమైనా ఇలాగ చూసుకొని ఉంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని ముఖ్యమైన రెఫరెన్సులతోటి చూసుకుందాము. కీర్తనలు 39:4 ఆయుష్ యొక్క అల్పత్వం. యెహోవా నా అంతము ఎట్లానున్నది, నా దినములు ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయుష్ ఎంత అల్పమైందో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఈ యొక్క వచనము భక్తుడైన దావీదు ఇక్కడ దేవునితో అడుగుచున్నాడు అనమాట. తన జీవితం ఎంత తక్కువ కాలమో తనకు అర్థమయ్యేలాగా చేయమని. మన జీవితం శాశ్వతం కాదని తెలిసినప్పుడే మనం ప్రతి క్షణాన్ని దేవుని మహిమ కోసం వాడబడతాము. దేవుడి మహిమ తెచ్చే విధముగా జీవితాన్ని మార్చుకుంటాము. అలాగే ఎఫెసీయులకు 5:15-16 చూడండి. 5:15-16లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుము. అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ సమయాన్ని ఒక పెట్టుబడిగా చూసుకుంటున్నాడు. లోకంలో పాపం, వ్యర్థమైన పనులు ఎక్కువగా ఉన్నందున మన జ్ఞానంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే దావీదు గారు నా జీవిత దినములు ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు. అపోస్తలుడు ఏమో చేస్తున్నాడంటే, వ్యర్థమైన పనులు ఎక్కువగా ఉన్నందున మన జ్ఞానంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము అని చెప్పబడుతుంది. అంటే మనం వ్యర్థముగా కొన్ని పనుల్ని మన మీద వేసుకొని మన సమయాన్ని, కాలాన్ని వృధాగా చేస్తున్నాము. దేవుడి చిత్తాన్ని అనుసరించి దేవుడి చిత్తాన్ని జరిగించేవారుగా మన జీవితాలు ఉండటం లేదని ఇక్కడ తెలియజేయబడుతుంది. అలాగే యోకోబు 4:14 జీవితం ఒక ఆవిరి వంటిది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం. ఇది కూడా, ఈ వచనం కూడా జీవితం ఎంత అనిశ్చితమైందో ఈ వచనం చెప్తుంది. మనం రేపటి గురించి అతిగా గర్వపడకుండా నేడే దేవుని మార్గంలో నడవడానికి ఇదొక యోకోబు గారు మాట్లాడినట్టుగా ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 32:29 కడవరి స్థితిని యోచించడం. వారు జ్ఞానం తెచ్చుకొని దీని తలిసిపోయి తన కడవరి స్థితిని యోచించడం మొదలు పెడతారనమాట. మనం మరణం లేదా అంతిమ తీర్పు గురించి ఆలోచించడం ఒక గొప్ప జ్ఞానం. అది మనల్ని ఈ భూమిపై పవిత్రగా జీవించేలాగా ప్రేరేపిస్తుంది. మన జీవితం ఎలా ఉంటుందని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుడితో అంటుకట్టబడుతున్నామా లేదా కాలము లోక పాపంలో జీవిస్తున్నామా ఎలాగ మనం తెలుసుకున్నట్లయితే, దేవుడితో మనం ఉన్నట్లయితే మన ఆలోచనలు గొప్పగా జ్ఞానంతో మన ఈ భూమిపై పవిత్రంగా జీవించేలాగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం అన్నమాట. యోహాను 9:4 పని చేయవలసిన సమయం. పగలంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నప్పుడు పని చేయలేడు. యేసుక్రీస్తు స్వయంగా ఈ మాట చెప్పారు. మనకు ప్రాణం ఉన్నప్పుడే పగలు దేవుని పని చెయ్యాలి. మరణం రాత్రి వచ్చినట్లు ఏమీ చేయలేము. అంటే చీకటి మరణంతో పోల్చబడింది, చీకటి పాపముతో పోల్చబడింది, చీకటి సాతానుతో పోల్చబడింది. పగలు దేవుడి యొక్క కార్యములు చేసినప్పుడు మనము మన త్రావల్లో మనం వెళ్తున్నప్పుడు చీకటి ఉన్నప్పటికీ దేవుడు వెలుగునిచ్చే దేవుడు మనకి కలిగి ఉన్నాం మనం. అందువల్ల దేవుడిని అనుసరించేవారుగా ఈరోజే మనం దేవుడి వైపు తిరిగేవారుగా, మన సమయాన్ని దేవుడి గురించి హెచ్చించేవారుగా మన జీవితాలను చేసుకోవాలన్నమాట. జీవితం చిన్నది కనుక గుర్తించడమే నిజమైన జ్ఞానానికి ఆరంభము.
ప్రతిరోజు దేవునిచ్చిన వరమని భావించి బాధ్యతగా జీవించాలి. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత దేవుని ఎదుట నిలబడాలనే స్పృహతో ఉండాలి. ఇలా మనం చూసుకుంటే దేవుడితో అనుబంధం ఇలా మనం ఆరంభించినప్పుడు మన జీవితాలు, మన సమయము సద్వినియోగం చేసుకోము. అలాగే మన దినాలు లెక్కించుటకు నేర్పుతాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతమైన నా దేవా, నీ పవిత్రమైన నామానికి స్తోత్రములు. అయ్యా, కీర్తనలు 90:12 సెలవిచ్చిన రీతిగా మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పము. అప్పుడు మేము జ్ఞానం హృదయం గలవారు మగుదుము. మా జీవితం ఈ భూమి మీద అతి స్వల్పమని, అది ఒక ఆవిరి వంటిదని మేము గ్రహించుటకు సహాయము చేయండి. మాకు అనుగ్రహించిన ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని వ్యర్థం చేయకుండా నీ చిత్తాన్ని నెరవేర్చేటకు మాకు కృపను దయచేయండి. మా హృదయంలో లోక సంబంధమైన వ్యర్థం ఆలోచనలు తీసివేసి పరలోక సంబంధమైన జ్ఞానము నింపబడి మా హృదయము దేవుడితో పవిత్రంగా జీవించుటకు సహాయం చేయమని, ఆయుష్కాలం అంతా నీకు భయపడి పవిత్రతతో, ప్రేమతో మరియు నీ వాక్య అనుసారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభువా. మా కడవరి స్థితిని యోచించి నీ ఎదుట ధైర్యంగా నిలబడేలాగా మమ్మల్ని ప్రతిరోజు సిద్ధపరచండి. ఈ రోజు నుండి మా మాటల్లో, మా క్రియల్లో మీ మహిమ కనబడేలాగా మమ్మల్ని నడిపించండి. మా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీ రాజ్యం కోసం ఫలించే బిడలుగా మమ్మల్ని దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అలాగే దేవా తండ్రి నాయన, కీర్తనలు 39:4, ఎబెస్యులు 5:15 ఈ వచనాల ద్వారా తండ్రి నాయన మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు మరొకసారి నీ చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటూ, ఈ ప్రార్థనతో ఏకీభవించిన వారిని తండ్రి, ఈ యొక్క మాటలు విన్న వారిని ప్రభా, ఈ ఒక మాటలు బట్టి తండ్రి నీ వైపు తిరిగిన వారిని కూడా తండ్రి వాళ్ళ సమయం సద్వినియోగం పరచుకోకుండా దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. అయ్యా, సమయం పోనివ్వక తండ్రి నాయన, అయ్యా సమయము పగలు ఉన్నప్పుడే ప్రభా తండ్రి నాయన వాళ్ళు నీ కోసం జీవించేవారుగా, సమయాన్ని వెచ్చించేవారుగా, సమయానికి నీ యొక్క మాటలను బట్టి ప్రభా ప్రతి బిడ్డ దీవింపబట్టుకు సహాయం వచ్చేయమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.